తెలుగున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. సరికొత్త సినిమాలు రావాలి, మోస పద్ధతికి స్వస్తి చెప్పి విభిన్నమైన సినిమాలు, విభిన్నమైన కథలతో, విభిన్నమైన కథనాలతో సినిమాలు రావాలని కోరుకునే ప్రేక్షకులకు నేటి యువ దర్శకులు ఎన్నో మంచి సినిమాలు రూపొందించి మనకు చూపిస్తున్నారు. అలాంటి కోవలో వచ్చిన యువ దర్శకుడు మల్లికార్జున. అభిమన్యు అని ఒక ఎమోషనల్ సబ్జెక్టుతో దర్శకుడిగా పరిచయమైన మల్లికార్జున తన రెండో చిత్రంగా భద్రాద్రి సినిమాని రూపొందించారు. తన రెండు సినిమాలు కూడా దర్శకుడిగా తనకంటూ ఒక ఐడెంటిటీని తెచ్చాయి. తరువాత ఒక హిట్ కొట్టాలనే కసితో, ఒక విజయాన్ని సాధించాలనే కసితో, ఒక మంచి సినిమా తీయాలనే తాపత్రయంతో, ఒక మంచి కథని, ఒక మంచి హీరోని, మంచి టెక్నీషియన్ని, మంచి నటీనటులందరినీ ఎన్నుకుని ఓ మంచి సినిమా తీశాడు. అదే కళ్యాణ్ రామ్ కత్తి. ఆ కత్తి దర్శకుడు శ్రీ మల్లికార్జున ఆ సినిమా యొక్క ఆ విశేషాలని, తన అనుభవాల్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. సో శ్రీ మల్లికార్జున గారి అనుభవాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జగదభిరామ్ తారక రామ్. నీ దీవెనలు అభయాలే చలువల పందిళ్ళు, నీ కనుసన్నలు కలకాలం మేముంటే చాలు. ఒకే ఒక దండలో నీ రంగుల పువ్వులమై ఉన్నాం. అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం. రమయ్య నీవే మాకు దైవం, నీ నేడే మాకు రామరాజ్యం. నీ పలుకే మాకు వేదమంత్రం, నీ నడకే మాకు ధర్మసూత్రం. జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జగదభిరామ్ తారక రామ్. నమస్తే అండి మల్లికార్జున గారు. కళ్యాణ్ రామ్ కత్తి ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రతిష్టాత్మకంగా, అంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్కి ఒక వాల్యూ ఉంది. ఆ బ్యానర్ నుంచి ఏ సినిమా వచ్చినా అంటే అభిమానులే కాదు, ఆంధ్రదేశ ప్రేక్షకులందరూ కూడా గొప్ప సినిమా రాబోతుందని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే తాతగారి జ్ఞాపకార్థం కళ్యాణ్ రామ్ గారు పెట్టిన ఆ బ్యానర్లో కళ్యాణ్ రామ్ కత్తి అని ఒక ప్రతిష్టాత్మక చిత్రానికి మీరు దర్శకత్వం వహించారు. సో మీరు అంటే ఇలాంటి ఒక మంచి సినిమాని, ఒక ప్రెస్టీజియస్ సినిమాని చేసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను బేసిక్గా ఎన్టీ రామారావు గారికి అభిమాని. ఓకే. సో ఆయన బ్యానర్లో, ఆయన పేరుతో ఉన్న బ్యానర్లో సినిమా చేయటం అనేది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ బ్యానర్లో ఎందుకు చేయాలనుకున్నానంటే సినిమా కూడా ఫస్ట్ నుంచి కూడా కళ్యాణ్ రామ్ గారు ఆ బ్యానర్ పెట్టినప్పటి నుంచి కూడా ఒక ప్రపోజల్లా కాకుండా ఆ కథకి ఎంత డిమాండో అంత ఖర్చు పెట్టి తీసే అలవాటు ఉన్న బ్యానర్ అది యాక్చువల్గా. అంటే కళ్యాణ్ గారికి అతను ఒక్కడే చేసినప్పుడు కళ్యాణ్ రామ్ గారికి మార్కెట్ అంత లేదు. బట్ లేకపోయినా ఒక 5.5-6 crores పెట్టి, అంటే కథ డిమాండ్స్ ఎంత డిమాండ్ ఉంటుందో అంతవరకు ఖర్చు పెట్టి తీస్తారు, బాగా చేస్తారు అనే ఉద్దేశం. అలాగే నాకు ఈ సినిమాకు కూడా అలాగే అన్నీ కుదిరినాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన పేరుతో ఉంటాం, ఆయన బ్యానర్లో ఎన్టీ రామారావు గారి పేరుతో ఉంటాం, ఆయన పేరుతో ఉన్న బ్యానర్కి నేను డైరెక్ట్ చేయటం అనేది ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే పూర్వజన్మ సుకృతంలో కూడా ఫీల్ అవుతున్నాను. అవును. ఏంటంటే ఎన్టీఆర్ గారితో, అంటే ఎన్టీఆర్ గారితో కలిసి నటించలేదని బాధపడిన ఆర్టిస్టులు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. ఆయన అభిమానులుగా అంటే వైవిఎస్ చౌదరి గారు కూడా ఆయన అలా చెప్తుంటారు, ఇప్పుడు ఎన్టీఆర్ని చేయలేకపోయాను అని చెప్పి. అయితే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఒక కత్తి లాంటి పవర్ఫుల్ సబ్జెక్ట్ చేయాలని అంటే మీరు వెళ్ళిన తర్వాత కళ్యాణ్ రామ్ గారు మనం ఈ సబ్జెక్ట్ చేద్దాం అని అన్నారా, లేకపోతే మీరే ఒక సబ్జెక్ట్ అనుకున్న తర్వాత ఇది మన బ్యానర్లో చేద్దాం అని సబ్జెక్ట్ విని ఎక్సైట్ అయ్యి ఆయన నిర్ణయం తీసుకున్నారా? అది యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఒక చిన్న అది అభిమన్యు, మేమిద్దరం కలిసి అభిమన్యు చేసాం. మీ మొదటి సినిమా? నా మొదటి సినిమా కళ్యాణ్ రామ్ గారి సెకండ్ ఫిల్మ్, బట్ అది అంత సక్సెస్ అవ్వలేదు. సో అప్పుడు మళ్ళీ లేటర్ ఆన్ అప్పటి నుంచి బట్ కళ్యాణ్ గారితో నాకు వెరీ గుడ్ ర్యాప్ అవుట్ అనమాట. సో ఆ ట్రావెలింగ్ ఒక 3-4 times ఆయనతో సినిమా చేద్దామని అనుకున్నాను, బట్ కుదరలేదు. ఆయన కొన్ని సినిమాలు చేశారు, నేను కూడా మధ్యలో భద్రాద్రి సినిమా చేశాను. సో ఒక్కసారి కలిసినప్పుడు చేద్దాం, ఇప్పుడు ఈసారి చేద్దాం, ఇంకా ఏదైనా స్క్రిప్ట్ ఉంటే తీసుకుని చేద్దాం రాజా అని చెప్పేసి ఆయన అంటాం.
నేను సరే ఈ నా దగ్గర ఒక స్క్రిప్ట్ చేద్దామని దాన్ని వర్కౌట్ చేస్తున్నాను. బట్ ఫస్ట్ హాఫ్ వచ్చింది, సెకండ్ హాఫ్ రావట్లేదు. చాలా రోజు స్ట్రగుల్ అయ్యాను. ఈ స్ట్రగుల్ అయిన ప్రాసెస్లో ఒకసారి వంశీని కలిసి బాబా ఇట్లా కళ్యాణ్ గారు ఒక్కంత వంశీ తను నాకు 12 ఏళ్ళుగా ఫ్రెండ్ యాక్చువల్గా. సో తను కలిసి అడిగినప్పుడు నా దగ్గర ఒక కథ అంటే ఎలా చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఒక సిస్టర్ ఎమోషన్ మీద ఒక కథ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు రక్తసంబంధం చేశారు, బాలకృష్ణ గారు ముద్దులమావి చేశారు, జూనియర్ ఎన్టీఆర్ గారు రాఖీ చేశారు. సో 3 సక్సెస్లు, సూపర్ సక్సెస్లు. సో ఈ ఫ్యామిలీలో తను చేయలేదు కాబట్టి ఇలాంటి ఒక స్క్రిప్ట్ అయితే కమర్షియల్గా బాగుంటుంది, ఎమోషనల్గా కనెక్ట్ అవుద్ది అనే ఉద్దేశంతో సిస్టర్ సెంటిమెంట్ ఏదైనా కథ ఉందంటే తను ఒక హాఫ్ అన్ అవర్ నాకు రేట్ చేయటం, అది నాకు నచ్చటం, నేను ఇమీడియట్గా కళ్యాణ్ గారికి చెప్పటం. సో ఇవన్నీ ఫాస్ట్గా టపటపమని జరిగిపోయినాయి. అంతా ఓకే, ప్రాజెక్ట్ ఓకే. సో ఇప్పుడు ప్రాజెక్ట్ అంతా ఓకే అయిపోయిన తర్వాత ఆయన ఒక పెద్ద బ్యానర్కి సజెస్ట్ చేశారు నన్ను. యాక్చువల్ చెప్పాలంటే కళ్యాణ్ గారు ఒక పెద్ద ప్రొడ్యూసర్ని బ్యానర్కి సజెస్ట్ చేస్తే ఇట్లా చేద్దామని చెప్పేసానంటే అంటే వాళ్ళు కాదు, నేను ఎన్టీఆర్ ఆర్ట్స్లో చేయాలనుకుంటున్నాను. సో ఆయన అంటే వితౌట్ హెసిటేషన్ ఇమీడియట్గా ఓకే ఈ సినిమాని మళ్ళీ కోసం ఈ బ్యానర్లో చేద్దాం అని ఆయన ఫిక్స్ చేయటం, ఈ ప్రాజెక్ట్ ఇలా స్టార్ట్ అవటం. అంటే మీ మీద కాన్ఫిడెన్స్, సబ్జెక్ట్ ఆయన నచ్చటం. అవునండి. అది అనుకోకుండా అంటే ఒక రకంగా అంటే ఒక మేజర్ నమ్మకం అనమాట. టెక్నీషియన్గా అంటే ఆ రోజు సినిమా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, అభిమన్యు అనే సినిమా, బట్ టెక్నీషియన్గా ఆయనకి నా మీద విపరీతమైన నమ్మకం. సో ఆ నమ్మకమే ఈరోజు ది బెస్ట్ రిజల్ట్. అప్పట్లో మీరు అభిమన్యులో సమ్ స్టూడెంట్స్ బ్యాక్ డ్రాప్ ఒక సాంగ్ కూడా ఉంటుంది, అవును తెగిస్తే ఇదేందని. ఇప్పటికీ ఆ సాంగ్ టీవీలో చూస్తున్నప్పుడు కూడా ఈ సినిమా వేలైన ఫీలింగ్. అంటే అది రీమేక్ చేసినట్టున్నారు. రీమేక్ అంటే ఆ తర్వాత మీరు రెండో సినిమా భద్రాద్రి, అవును, అంటే విభిన్నమైన కథాంశంతో చేశారు. ఆ సినిమా కూడా అంటే జనాదరణ పొందింది. సినిమా కూడా అంటే డిఫరెంట్ సబ్జెక్ట్గా పేరు పొందింది. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ అంటే కొంచెం గ్యాప్ తీసుకుని కళ్యాణ్తో ఈ సినిమా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సిస్టర్ సెంటిమెంట్ చేశారంటే కళ్యాణ్ రామ్ గారికి నచ్చడం కోసం ఈ సబ్జెక్టు ఓకే ఇలాంటి సబ్జెక్ట్ అయితే కళ్యాణ్ రామ్ నచ్చుతుంది, లేకపోతే ఎన్టీఆర్ ఫ్యామిలీలో సినిమాలు వచ్చినాయి అని అనుకున్నారా, లేకపోతే ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, ఇది సక్సెస్ ఫార్ములా అని ఏమైనా వెళ్ళారా? అంటే ఏం లేదండి, నేను యాక్చువల్గా హ్యూమన్ ఎమోషన్స్ మీద ఒక సినిమా చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ నేను అనుకున్నది అది. అనుకున్న తర్వాత హ్యూమన్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఫాదరు సన్ను, మదరు సన్ను, ఇలా బ్రదర్స్, ఇద్దరు బ్రదర్సు, ఇలా రకరకాలుగా అనుకుని బ్రదరు సిస్టర్ అయితే ఎలా ఉంటుంది అని నేను అనుకుంటే కమర్షియల్గా కళ్యాణ్ ఇంతవరకు అలాంటి క్యారెక్టర్ చేయలేదు, చేస్తే బాగుంటుంది. సో క్యూట్గా ఉంటాడు, ఒక రియల్ అన్నలాగా ఉంటాడు. సో ఇంత అనుకున్న తర్వాతే ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది, కానీ ఏదో ఒక ప్రపోజల్ తీసుకుని వెళ్ళటం అనేది కాదనమాట. ఇట్స్ అ వెరీ గుడ్ సిన్సియర్ ఎఫర్ట్. అందులో ఒక కమిట్మెంట్తోనే నేను ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది. ప్రతి చోట గొడవలు పెట్టుకుంటూ వెళ్తే ఆ కక్షతో వాళ్ళ హరితని ఏమైనా చేయొచ్చు. రిస్క్ నాదైతే తల నరికినా ఎదురెళ్తా, అదే తనదైతే తల వంచైనా నిలబడతా. తను నొక్కే ప్రతి రాంగ్ బటన్కి నేను ఫుల్ స్టాప్ పెట్టాననుకుంటున్నాను, కానీ తను మాత్రం కామా పెట్టుకుంటూనే వెళ్తుంది. ఎన్నో తప్పులు కాసు, ఈ ఒక్క తప్పు కాసు మన ఇంటికి తీసుకెళ్ళిపో ప్లీజ్, ప్లీజ్ అన్నయ్య. అంటే ఈ సినిమా విషయంలో కళ్యాణ్ రామ్ గారు గెటప్ విషయంలో కానీ, ఆయన హెయిర్ స్టైల్ విషయంలో కానీ, కాస్ట్యూమ్స్ విషయంలో కానీ, అంటే ఆయన అంటే బాడీ లాంగ్వేజ్లో కూడా చాలా మార్పులు ఉన్నాయి. అంటే ప్రీవియస్ ఫిలిమ్స్కి ఈ ఫిలింకి చూసుకుంటే ఇది కళ్యాణ్ తనందరూ తను డిజైన్ చేసుకున్నారా, లేకపోతే ఈ క్యారెక్టర్ ఎలా ఉండాలి అని చెప్పి మీరు అనుకుని ఏదైనా ఇచ్చేసారా? యాక్చువల్గా ఫస్ట్ హాఫ్లో ఎలా ఉండాలి, కొంచెం లవ్లీగా ఉండాలి, సెకండ్ హాఫ్లో కొంచెం మ్యాసివ్గా ఉండాలి అనేది మేము ఫస్ట్ నేను ఆయనకి చెప్పినప్పుడు. సో ఇప్పుడు వన్స్ ఆ డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను, కెమెరామెన్, రైటర్స్లో ఒక్కంత వంశీతో పాటుగా డైలాగ్ రైటర్ కూడా రత్నం గారు. సో ఆయన ఏంటంటే కథ అంటే డైలాగ్ రైటర్ అంటే జనరల్గా ట్రీట్మెంట్ వచ్చేస్తే డైలాగులు రాసేస్తారు, బట్ ఆయన అలా కాదండి. ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ స్టేజ్లోనే కూర్చుని నా మీద ఉన్న ఇష్టం కావచ్చు, అభిమానం కావచ్చు, ఏదైనా కావచ్చు, సో కూర్చుని ఆయన కూడా మాతో ట్రావెల్ అవటం. సో అందరూ కలిసి ఈ సినిమా అంటే ఇట్స్ ఎ టీమ్ వర్క్ యాక్చువల్ చెప్పాలంటే, అందరూ కలిసి డిస్కస్ చేసుకుని చేసామన్నమాట. సో అందుకని ఆయన క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ వెరీ గుడ్ అప్లాసెన్స్. అంటే సినిమా ఓపెనింగ్లోనే ఒక వాటర్లోంచి కత్తి పట్టుకుని హీరో అలా లగేజ్ రావటం, జరిగిపోయిన చెప్పిన పని చేశానంటాం, పని చేసి వచ్చిన వాడిని చంపేయటం ఏంటని ఒక షాక్తో అంటే అతని కత్తితో పోవటం ఎక్స్ట్రానరీ. అంటే చూడగానే సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు ఏ ఓపెనింగ్ రా అనిపించింది. అక్కడి నుంచి తన ఫ్లాష్ బ్యాక్ చెప్పటం అసలు ఏంటంటే చివరి మీకు ఆ షాట్ ఏదైతే ఉందో, ఆ కత్తి పెట్టి పొడిచే షాట్ ఏదైతే ఉందో దానికి ఎలా లింక్ చేస్తారనే దానికి విజువల్ లింక్ చాలా బాగుంది. అంటే
ఫ్లాష్ బ్యాక్తో ఓపెన్ చేయాలంటే అంటే ప్రీవియస్ కొన్ని సినిమాలు వచ్చినాయి, కాకా కాకా ఇలాంటి సినిమాలు మన తెలుగులో ఘర్షణ పేరుతో వచ్చినాయి. అట్లా అంటే 1 by 1 చెప్పుకుంటూ వెళ్తారేమో అనుకున్నా. అట్లా కాకుండా బాగా ట్రావెల్ చేశారు. ఈ సిస్టర్ సెంటిమెంట్తో పాటు హీరోయిజం చూపించడం కోసం ఈ ఎమోషన్స్ అన్ని క్యారీ చేశారా, లేకపోతే ఈ కథ ప్రకారం అంటే యాజ్ పర్ కథ ప్రకారం అలా ఉందా ముందు నుంచి? ఇది కథలో ఉన్నదే, కథలో ఉన్న అంశమే. బట్ ఇదేంటంటే ఫస్ట్ ఎందుకు వేసాము అంటే ఇట్స్ స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్. ఎందుకంటే వచ్చిన ఆడియన్ను నా సినిమాని ఫ్లాట్గా చూడటం అనేది నాకు ఇష్టం లేదు. ఒక కిక్ ఇచ్చాం. సో ఆ ఆడిటోరియం రాగానే చిన్న అలర్ట్ ఉంటుంది. అలర్ట్లో కూర్చున్నాడు ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే నేను ఒక ఫ్యామిలీ మ్యాటర్ చెప్పబోతున్నాను ఫస్ట్ వెరీ బిగినింగ్, మా ఫాదర్ రిలేషన్స్ అది. సో ఈ జనరేషన్కి ఇది చెప్పాలి అంటే ఎక్కడో ఒక అరెస్టింగ్ మ్యాటర్ పడితే కానీ వాడు కూర్చోడు, ఆడిటోరియంలో కూర్చోడు. సో అందుకోసం నేను ఏం చేయాలి ఏంటి అనే పాయింట్ ఆఫ్ అనుకున్నప్పుడు స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ తో చేస్తే బాగుంటుంది అని అందరం అనుకోవటం. సో ఇలా స్టాప్ చేస్తే కళ్యాణ్ అనేవాడిని స్టాప్ చేసాడు, హీరోని స్టాప్ చేయటం ఏంటి, హీరో ఒక అమ్మాయిని చంపటం ఏంటి, ఇలాంటివన్నీ రేజ్ అవుతాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ రేజ్ అయితేనే కదా యాక్చువల్గా నేను వేసిన ఆర్డర్కి కిక్. సో అలా ఇలాంటి ఒక కిక్ ఎక్స్పెక్ట్ చేసి స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్లో ఫస్ట్ హాఫ్ నెరేట్ చేయడం జరిగిందనమాట. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నెరేషన్ లాగా, హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నెరేషన్ లాగా వెళ్తూ ఉంటాం. 10, 25, 50, 100 లెక్కని ఓపిక ఎంతమందితో వచ్చినా సరే తల తెగిపడే వరకు తొడగొట్టి నిలబడతా. అది కథలో మీరు అంటే ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీలో ఫ్యామిలీ కోసం ఏవైనా చేయగల క్యారెక్టర్గా కళ్యాణ్ రామ్ చూపిస్తూ తన చెల్లెలు అంటే తన తల్లి ప్రతిరూపమే అని చెప్పి అంత సెంటిమెంట్ క్రియేట్ చేసి తన కోసం ఏమైనా చేసి ఆ క్యారెక్టర్ ఉన్న తర్వాత అనుకోకుండా పరిచయం ఒక హీరోయిన్, ఆ హీరోయిన్ మధ్య ఇద్దరి మధ్య ఒక రిలేషన్ ఏర్పాటు చేసి సెకండ్ హాఫ్కి వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయిని అక్కడ లింక్ చేశారు, మళ్ళీ ఆ ఫ్యామిలీకి లింక్. ఇదేంటంటే హీరోయిన్ క్యారెక్టర్ ఊరికి అలా వదిలేయకూడదని లింక్ చేశారా, లేకపోతే కథకి అవసరం అని లింక్ చేశారా? అంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఇవ్వటం కూడా కాదు, ఆ క్యారెక్టర్లో మీకు ఒక అండర్ కరెంట్గా ఒక లేయర్ రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి అలా అంటే ఆ ఫ్యామిలీకి ఇంటర్లింక్ చేయకుండా ఉంటే నాకు ఫస్ట్ హాఫ్లో శ్యామ్ ఇంటికి ఇక్కడ రాలేడు యాక్చువల్గా. సెకండ్ సాంగ్ అవగానే శ్యామ్ వస్తాడు. శ్యామ్ వచ్చినప్పుడు కూడా ఇట్స్ ఇంటలెక్చువల్గా మేము ఇంటెలిజెంట్గా ప్లే చేసింది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన అసలు రిలేషన్ ఎలాంటి రిలేషన్ ఏంటనేది చెప్పలేదు. సో అప్పుడు ఆడిటోరియం అంటే మేము అనుకుని చేసింది ఆడిటోరియం అనుకుంది అనేది పక్కన పెడితే మేము అనుకున్నది శ్యామ్ అనేవాడు హీరోయిన్ ఇంటికి వచ్చాడు, వాళ్ళిద్దరి మధ్యన ఏంటి రిలేషన్. శ్యామ్ కూడా ఆల్రెడీ తమిళ్లో హీరోగా చేశాడు, ఒక స్ట్రేచర్ ఉన్న ఆర్టిస్ట్. వాళ్ళిద్దరి మధ్యన ఏం రిలేషన్ ఉంది ఏంటి అని అనుకుంటారు. ఒకవేళ నేను అనుకున్నది ఏంటంటే ఒకవేళ హీరో శ్యామ్ వీళ్ళిద్దరూ లవర్సా, ఒకవేళ హీరోయిన్లు ఇద్దరు లవర్స్ అయ్యి ఉంటే సపోజ్ శ్యామ్ పెళ్లి చేసుకుంటే అనుకో, ఇలా ఏదన్నా జరిగిందా ఇలాగా అంటే రకరకాలుగా అనుకుని ఆ క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగిందండి. అంటే వేగ్గా అనుకుంటే వదిలేయచ్చు, బట్ వేగ్ క్యారెక్టర్ పెట్టాలనుకోలేదు. కథలో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్లనే అమ్మాయిని డిజైన్ చేయటం. శ్యామ్ అంటే మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. శ్యామ్ కిక్ సినిమా ద్వారా మన తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు, తెలుగు ప్రేక్షకులు. తమిళ్లో పెద్ద హీరో తనకంటూ ఒక ఇది ఉంది. అయితే ఈ కిక్ సినిమా చూసిన తర్వాత శ్యామ్ ఈజ్ కరెక్ట్ అని చెప్పి మీరు అప్రోచ్ అయ్యారా, లేకపోతే క్యారెక్టర్ శ్యామ్ అయితే కరెక్ట్గా న్యాయం చేస్తాడు అనుకున్నారు? అది అంటే ఓపెన్గా ఏంటంటే శ్యామ్ యాక్చువల్గా మనకి అంటే మనం కొన్ని తమిళ సినిమాలు చూసుంటాం, బట్ మనకి అది రాదు.
సో డెఫినెట్గా నేను కిక్ చూసిన తర్వాత ఇలాంటి ఒక టఫ్ అక్కడ టఫ్ పోలీస్ ఆఫీస్ లాగా చేసారు కిక్లో. సో ఇంత టఫ్గా ఉన్న క్యారెక్టర్ దీనికి కావాలి అని అనిపించిందండి. ఫ్రాంక్గా చెప్పాలంటే కిక్ చూసిన తర్వాత కిక్లో ఉన్న అంటే బిగినింగ్ షూటింగ్ రన్నింగ్ అప్పుడే అనుకున్నాం యాక్చువల్గా. షూటింగ్ కిక్ రిలీజ్ అవ్వాలి మేము అనుకునేటప్పటికి. సో అప్పుడే నేను సురేంద్ర నాకు ఫ్రెండ్ అవటం, వంశీ నాకు ఫ్రెండ్ అవటం, సో శ్యామ్ని చూసి ఈ క్యారెక్టర్కి శ్యామ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి శ్యామ్ని అనుకోవటం జరిగిందండి. సో అనుకుని పెట్టాము అతన్ని. ఆ తర్వాత సిస్టర్ క్యారెక్టర్ అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. కథ అంటే ఆ అమ్మాయి చుట్టూ నడిచే క్యారెక్టర్. అంటే ఒక రకంగా ఆ అమ్మాయి అంటే సినిమా చూసిన ఒక ఆడియన్గా నేను చెప్పాలి అంటే ఆ అమ్మాయి నటించలేదు, జీవించింది అనే ఒక ఫీలింగ్ కలిగింది. అయ్యో ఏదో మన సిస్టర్కి ఏదో అయిపోతుంది అన్నంత అద్భుతంగా మీరు చూపించారు. ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయిని మీరు అనుకోకుండా సెలెక్ట్ చేసుకుందా, లేకపోతే ఓకే 2 సినిమాలు చేసింది కదా మనం సెలెక్ట్ చేసుకుందాం అనే ఆలోచనలో చేశారా? లేదండి, యాక్చువల్గా సిస్టర్ క్యారెక్టర్ కోసం ఫస్ట్ ఎవరు సిస్టర్ని పెట్టాలి అంటే నేను వెన్నెల కబడ్డీ అని ఒక సినిమా చూశాను. తమిళ్ భీమిలి కబడ్డీ ఒక సాంగ్ మాత్రమే చూశాను. అమ్మాయి చాలా బాగుంది, ఓణి లంగా అట్లా ఓణి వేసుకుని చాలా బాగుంది అమ్మాయి, క్యూట్గా ఉంది, ఇట్స్ సింపతి ఫేసు. ఎవరు ఏంటి అనే డీటెయిల్స్కి వెళ్తే అప్పుడు అన్నది ఏంటంటే ఇట్లా సో 2 తమిళ్లో చేసింది, తెలుగులో విలేజ్లో వినాయకుడు జరుగుతుంది, అప్పుడు ఇంకా రిలీజ్ అవ్వలేదు, విలేజ్లో వినాయకుడు జరుగుతుంది అని చెప్పేసి అని. సో అప్పటి నుంచి ఆ అమ్మాయి అన్నీ చెక్ చేయటం, ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఎస్ ఈ అమ్మాయి కరెక్ట్ సో అనుకోవటం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా అడిగారు, కళ్యాణ్ను శరణ్యమోహన్ ఒరిజినల్ బ్రదర్ సిస్టర్ లాగా ఉన్నారు. సో ఇట్స్ వెరీ గుడ్ అప్లాజ్ అనమాట. సో అంత బాగా రియాక్ట్ అవుతుంది ఆడిటోరియం నేను అనుకోలేదు. ఏదో బ్రదరు సిస్టర్, బట్ ఎందుకంటే వాళ్ళిద్దరూ బ్రదరు సిస్టర్ కెమిస్ట్రీ అంత చాలా ఎక్స్ట్రాడినరీగా పండించడానికి వాళ్ళిద్దరూ క్యారెక్టర్స్లో ఉన్న డిజైనింగ్ అనమాట. అంటే మీ ప్రోమోలో కట్ చేశారు డైలాగ్ ట్రైన్లో, ఈ ఒక్క విషయంలో నన్ను ఇచ్చేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోనా అని, అది ఏంటిది అనే ఒక చిన్న క్యూరియాసిటీ కలిగింది. ఎస్పెషల్లీ మీరు ఫస్ట్ నుంచి కూడా సినిమా ప్రమోషన్ విషయంలో కూడా, అంటే సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ప్రోమో విడుదల అవ్వకముందు ఒక క్యూరియాసిటీ, విడుదలైన తర్వాత ఇంకా చాలా ఎక్స్ట్రానరీ ఇచ్చేశారు. ఆ ఫస్ట్ ప్రోమో అనమాట అసలు చాలా ఇదిగా చేశారు. అంటే ఈ సినిమాకి కత్తి అని ఒక టైటిల్ పెట్టారు. ఈ కత్తి అనే టైటిల్ ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది కత్తి అనే టైటిలే కరెక్ట్ మన కథకి అని మీరు అనుకుని పెట్టారా, లేకపోతే అనుకోకుండా ఓకే మనం కత్తి అని పెడితే ఒక మాస్ అప్పీల్ ఉంటుందని పెట్టారా? లేదు, ఇది యాక్చువల్గా కత్తి అని కానీ కత్తి అనే ఒక చిన్న వివాదం కూడా మాది అని చెప్పి డెఫినెట్గా కత్తి అనేది ఏంటంటే ఒక కత్తి లాంటి కుర్రాడు కథ ఇది. కత్తి అంటే ఇట్స్ నాట్ స్వర్డ్ యాక్చువల్. నా కథలో అంటే ఓన్లీ ఒక ఐటమ్ లాగా దాన్ని డిజైన్ చేయలేదు. ఇట్స్ అది ఒక కత్తి లాంటి కుర్రాడు కథ. ఆ కత్తి లాంటి కుర్రాడు ఏంటంటే 2 edges ఉంటాయి. జనరల్ కత్తికి 2 edges ఉంటాయి, 2 ఒక షార్ప్గా ఉంటుంది, ఒకటి కొంచెం ఇలా. సో ఈ క్యారెక్టర్లో కూడా అది ఉందండి యాక్చువల్గా. వన్స్ ఒకసారి చెల్లెల కోసం ఇలా వస్తే అలా తగ్గిపోవడానికి, అవసరమైతే ఇలా పట్టుకోవడానికి కూడా. సో 2 edges ఉన్నాయి అన్నమాట. సో ఈ 2 edges ఉంటాయి. ప్లస్ ఇలాంటి ఒక కత్తి లాంటి కుర్రాడు కథని మనం పోర్ట్రేట్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో కత్తి అని టైటిల్ పెట్టడం జరిగిందనమాట. గొడవ మీ ట్రైన్ అన్నాడు, మా అన్నయ్యతో చెప్తానన్నాను. మీ అన్నయ్య లాడా గాడా సెంటర్లో బోర్డా ఏం పీకుతాడు అని నానా బూతులు తిట్టాడు.
ఇదేంటి గాడి చూసినావురా గాడు ఎంత అంటున్నాడు చారన మురికికి బారన గరం మసాలా ఎవడన్నా పెడతాడ్రా తెలుగు నాదరా చెయ్యి ఇట్లా లేవటాలే ఇట్లా మడతేసి తింపి వెనక గుంజి కడుపులో ఒకటి ఇస్తలే సలాడ్ అమ్మ పొలతో బోటి పడే గక్కాలి సలాడ్ అర్థమైందా నడు సో ఈ విషయంలో గురువుగారు దర్శకరత్న దాసనారాయణరావు గారు సో ఆయన ఈ టైటిల్ రావడానికి చాలా చాలా హెల్ప్ చేశారు ఆయన. మన దాసరి గారు ఆడియో ఫంక్షన్లో మీ గురించి చాలా ఒక మాట అన్నారు, సరైన నిర్మాత దొరికితే మల్లికార్జున అంటే ఏంటో చూపిస్తాడు అని ఆయన చాలా ఎక్సైట్ అయి మాట్లాడారు. మనం అంటే కృతజ్ఞతలు తప్ప ఇంకేం చెప్పలేము దాసనారాయణరావు గారికి గురువు. ఆ టైటిల్ ఇప్పించా ఎందుకంటే ఈ కత్తి లాంటి కుర్రాడికి ఆ కత్తే కరెక్ట్. కళ్యాణ్ రామ్ కత్తి అని ఒక పవర్ఫుల్ టైటిల్ పెట్టి ఒక కత్తి లాంటి కుర్రాడి కథకి కత్తి లాంటి హీరోని పెట్టారు. అలాగే కత్తి లాంటి హీరోయిన్ పెట్టారు. అమ్మాయి కొత్త అమ్మాయి పేరు సనా ఖాన్. అంటే అంటే ఒక కత్తి లాంటి హీరోయిన్ పెట్టి అంటే అమ్మాయిని హీరోయిన్ అంటే తెలుగు దగ్గర ఒక మంచి అమ్మాయిని పరిచయం చేశారు. అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా బాగా చేసింది. ఈ అమ్మాయి కొత్త అమ్మాయిని ఎందుకు అనుకున్నారు అంటే వేరే వాళ్ళు ఎవరు డేట్స్ దొరక అనుకున్నారా లేకపోతే కళ్యాణ్ రామ్ గారు కొత్త వాళ్ళని పెట్టాలని అనుకున్నారు? ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ సనా ఖాన్ ఈ హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో కథలో ఎంత ఉండాలో అంతే ఉంటుంది. సో హీరోయిన్ అంటే హీరోయిన్ కోసం పాటలు ఇట్లా ఉండదు. సో ఈ క్యారెక్టర్ కోసం యాక్చువల్గా ఒక అమ్మాయిని అనుకున్నాం. సో అనుకున్న తర్వాత నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి చేయటం వలన జస్టిఫికేషన్ అవ్వదేమో అనేది నాకు అనిపించింది వెర్షన్. సో ఇలాంటి ఒక ట్రాక్కి కొత్త హీరోయిన్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో సెట్ చేస్తే ఈ అమ్మాయి దొరికింది. ఇట్లా ఈ అమ్మాయి యాడ్స్ అవి చూసాం బాగున్నాయి. తమిళ్లో ఈ అమ్మాయి ఆల్రెడీ ఒక 3 సినిమాలు చేసింది. సో దానివలన మన క్యారెక్టర్కి యాప్ట్ అనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని పెట్టాను. అంటే ఫ్రెష్ లుక్ ఉండాలి. యా ఒక ఫ్రెష్ లుక్ అంటే ఆ ట్రాక్ పండాలంటే ఫ్రెష్గా ఉండాలి. సో అందుకని ఆ అమ్మాయిని పెట్టండి. తర్వాత ఈ కత్తిలాంటి కుర్రాడికి మంచి ఒక చక్కని చెల్లెలు కావాలి. ఎందుకంటే తన కోసం ప్రాణాలు ఇచ్చే క్యారెక్టర్ కాబట్టి కథ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది కాబట్టి. శరణ్య మోహన్ పెర్ఫార్మెన్స్ మీద ఇంతకుముందు మీరు అంటే అమ్మాయిని ఎందుకు ఎలా అనుకున్నారు? అయితే శరణ్య మోహన్ ఈ అమ్మాయి వీళ్ళతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా సెలెక్టివ్గా చంద్రమోహన్ గారిని తర్వాత సమీరు వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి వీళ్ళ మధ్యకి అంటే వేరే అదర్ ఫ్యామిలీకి వెళ్ళేటప్పటికి కోట శ్రీనివాసరావు మన శ్యాము కోట శ్రీనివాసరావు అజయ్ ఈ కాంబినేషన్ అంటే మామూలుగానే కోట శ్రీనివాసరావు గారు కామెడీ చేస్తే ఓకే కానీ ఆయన వెల్నెస్ని చూడాలంటే మామూలుగానే మనకి బయట చూస్తేనే భయం వేస్తుంది. అలా ఆయన అలాంటి ఇది చూస్తారు. అదే టెట్లా క్యారెక్టర్ చేసిన తర్వాత మళ్ళీ అజయ్ చేత అంత భయంకరమైన లుక్స్తో అంత అంటే అలాంటి ఫీల్ కలిగించారు అజయ్ని. అంటే ఎందుకని ఆ క్యారెక్టర్స్ని అలాగే ఎందుకు డిజైన్ చేశారు? అంత భయంకరంగానే ఉండాలా? వాళ్ళ క్యారెక్టరైజేషన్లో ఏదైనా మార్పు చూపించచ్చు ఇలా అంటే ఈ క్యారెక్టర్ ఎలాగే ఎందుకు ఉండాలని అనుకున్నారు? సో నేను ఈ సినిమాలో బేసిక్గా చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక మూర్ఖత్వం ఉన్న ఫ్యామిలీలో పర్సన్స్ ఎలా ఉంటారు ఏంటి అనేది నేను చెప్పాలనుకున్నాను బేసిక్గా. సో ఆ మూర్ఖత్వం ఏంటంటే చదువుకోని మూర్ఖత్వం కోట శ్రీనివాసరావుది అజయ్ది అయితే చదువుకున్న మూర్ఖుడు వచ్చేసి శ్యామ్ అనమాట. సో వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ని బట్టి ఆ క్యారెక్టర్స్ని అలా డిజైన్ చేయడం జరిగిందండి. కోట శ్రీనివాసరావు కానీ అజయ్ కానీ తర్వాత శ్యామ్ కానీ వీళ్ళ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏది పర్ఫెక్ట్ ఏది వీళ్ళు యాప్ట్ అవుతారు అని అనుకున్న తర్వాత వాళ్ళని పెట్టుకోవటం జరిగింది. కోట శ్రీనివాసరావు గారు ఈ మధ్యకాలంలో మెయిన్ విలన్ క్యారెక్టర్స్ చేయటం తగ్గింది. సో ఈ సినిమాకి మాత్రం ఆయనే ఉండాలి. ఎందుకంటే ఒక తెలుగు బాగా తెలిసి ఆ నేటివిటీ అదంతా తను ఓన్ చేసుకుని చేసే క్యారెక్టర్ అయి ఉండాలి అని చెప్పేసి నేను అనుకున్న ఇమ్మీడియట్గా కోట శ్రీనివాసరావు గారు అయితే బాగుంటుందని ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్తే ఓకే చేద్దామమ్మా అని చెప్పేసి అని అన్నారు. ఓకే కలుద్దాం అనేసి ఆయన ఏదో వెళ్ళిపోతుంటే సార్ ఏంటమ్మా అదే అంటే కొంచెం గెటప్ అది
600 సినిమాలు చేశాను, నాకు తెలీదా మళ్ళీ అని చెప్పేసి అని ఆయన టక్మని ఆగి కూర్చుని చెప్పు మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ ఆ డీటెయిల్స్ అడిగి ఇమీడియట్గా ఒక విగ్ ఏదో ఉంటే తెచ్చుకుని, నేను అనుకున్న దానికి దగ్గరగా ఒక విగ్ ఏదో తీసుకొచ్చి పెట్టుకుని ఇలా ఉంటే ఓకేనా, ఇలా ఉంటే ఓకేనా అని చెప్పేసి ఆయన సో చూపించడం. ఇప్పుడు యాక్చువల్గా నేను చాలా కొత్త డైరెక్టర్, నేను 2 సినిమా 3వ సినిమా ఇది నాకు, సో అంత అవసరం లేదు. కానీ ఆ క్యారెక్టర్లో ఆయన ఇన్వాల్వ్ అయిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. సో అంత కోఆపరేటివ్గా ఆయన చేయటం వల్లనే సెకండ్ హాఫ్లో కొన్ని ఫేజెస్ ఆఫ్ కథ నిలబడటానికి ఆ క్యారెక్టర్ మేజర్ ఆయన అజయ్ కూడా అన్నమాట. సో వీళ్ళిద్దరూ కూడా, అజయ్ ఏంటంటే నా వెరీ గుడ్ ఫ్రెండ్. సో ఆ ఫ్రెండ్లీలో తను ఇలా చేద్దాం అజయ్, ఇది గెటప్ ఇది అంటే తను ఇమీడియట్గా ఆఫీస్కి వచ్చి కూర్చుని కొంచెం మేకప్ కొంచెం ఆ కన్ను అదంతా కూడా మేకప్ టెస్ట్ అదంతా కూర్చుని, అంటే కళ్యాణ్ గారు మేము అందరం దగ్గరుండి ఇలా కావాలని అనుకుని వాళ్ళ గెటప్స్లు కానీ అవి కానీ బాగా కేర్ తీసుకుని చేయటం వలన సో ఎక్కడికక్కడ ఏ క్యారెక్టర్ నిలబడిపోయి వాళ్ళ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకునే స్థాయికి వచ్చినాయి అంటే ఆ క్యారెక్టర్ డిజైనింగ్ ప్లస్ వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ అనేది. ఏంటే వాడిని చూసావా, నీకు ఇష్టమేనా? ఏందబ్బాయి ఆ ప్రశ్న? ఇష్టం లేకపోతే తల్ల పూలన్న పెట్టించుకుంటుందా ఏంది? పెద్ద బంగ్లా, కార్లు, ఇంటి నిండా నౌకర్లున్న సంబంధమేగా మీ చెల్లెలు కోరుకున్నది. ఇప్పుడు దొరికింది కాదంటుందా? రా వెళ్దాం. అది ఇంకొకసారి ఆలోచించవే, వాడికి మీసాలు లేవు, అలాంటి నీకు నచ్చదు కదా. మీసాలదేముందిరా, 15 రోజుల్లో వచ్చేస్తాయి కదా. నువ్వు పదమ్మా, జరుగు. నీ పెళ్ళికైతే ఓకే గాని చెల్లి పెళ్ళికైతే వంక పెడతా. जय जय राम जय जय राम जय जय राम जय जय राम जगदभिराम तारक राम నీ దీవెనలు అభయాలే చలువల పందిళ్ళు నీ కనుసన్నలు కలకాలం మేముంటే చాలు ఒకే ఒక దండలో నీ రంగురంగుల పువ్వులమై ఉన్నాం అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం రమయ్య నీవే మాకు దైవం నీ నేడే మాకు రామరాజ్యం నీ పలుకే మాకు వేదమంత్రం నీ నడకే మాకు ధర్మసూత్రం जय जय राम जय जय राम जय जय राम जय जय राम जगदभिराम तारक राम. ఎస్పెషల్లీ అంటే ఒక ఆర్టిస్ట్ విషయంలోనే కాకుండా టెక్నీషియన్ విషయంలో కూడా మీరు బాగా కేర్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. అంటే ఈ సినిమాకి కథ అందించిన ఒక్కంతం వంశీ అశోక్ చేశారు ఎన్టీఆర్ గారిది. తర్వాత కళ్యాణ్ రామ్ గారు ఫస్ట్ కథ ఇచ్చారు. సో టెక్నీషియన్స్ క్రూ వచ్చేటప్పటికి కథ ఒక్కంత వంశీ తనకి నాకు ఉన్న పరిచయం అంటే 12 ఏళ్ళుగా ఫ్రెండ్. మేమిద్దరం ఏంటంటే బావ అనుకునేంత ఒక మంచి రిలేషన్. డైలాగ్స్ పాయింట్ ఆఫ్ వచ్చేటప్పుడు రత్నం గారు ఆయన డైలాగ్స్ అయ్యి ఇచ్చేసిన తర్వాత వదిలేయచ్చు యాక్చువల్గా. సో అలా కాకుండా ఆల్మోస్ట్ 2 రోజుకోసారి సెట్కి రావటం, ఏం జరుగుతుంది ఏంటి, ఇంకేమన్నా నేను ఏమన్నా చేయాలా ఏంటి అని ఆయన రావటం. సో ఆయన కోఆపరేషన్ కానీ రామ్ లక్ష్మణ్. సో వాళ్ళ గురించి ఏంటంటే వాళ్ళతో చెప్పాలంటే నాకు శ్రావణ సుబ్రహ్మణ్యం నేను అసోసియేట్గా పనిచేసినప్పటి నుంచి జగన్ గారి దగ్గర. సో అప్పటి నుంచి పరిచయం వాళ్ళు. సో ఆ పరిచయం నేను ఈ సినిమా చేయాలని పిలవటం, ఇమీడియట్గా వాళ్ళు రావటం, ప్రతి ఫైట్ కూడా అంటే ఒక సింగిల్ డే ఫైట్ ఉన్నా కానీ వాళ్ళు డిస్కస్ చేసి డిజైన్ చేసి ఇలా చేద్దాం అని చెప్పేసి మాట్లాడుకుని సో వాళ్ళ ఇది కానీ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మతో నాకు ఇది 3వ సినిమా యాక్చువల్గా. సో వెరీ గుడ్ కోఆపరేషన్. ఆడియో ఎంత పెద్ద హిట్ అయిందో వాళ్ళ ఆడిటోరియం అందరికీ తెలుసు. చాలా ఇట్స్ కమర్షియల్ ఆడియో. చాలా ఇదే నాటుకోటి కూర సాంగ్ కానీ జయజయరామ్ కానీ ఇట్లా రెగ్యులర్గా వినిపిస్తుంది. సో ఫ్యామిలీ ఫీల్. సో మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆడియో పరంగానే కాకుండా రీరికార్డింగ్ అంటే సినిమా అసలు ఇంత గ్రాండ్గా కనిపించడానికి ఆ రీరికార్డింగ్ కూడా మేజర్ రీజన్ అనమాట. మాస్టర్ అనమాట రీరికార్డింగ్. మజాలు చేసే మగాడివైతే నా సామి
నాటుకోడి కూర లాగిస్తానే మనసారా ఉప్పు కారం ఊరిస్తుంది వయ్యారంగా పదవే పా 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 పదవే పా పా అదరం మధురం మస్తు ఆ చిలకల నోటికి ఇస్తూ అదరం మధురం మస్తు ఆ చిలకల నోటికి ఇస్తూ శీఘ్రమేగ శృంగార ప్రాప్తిరస్తు ప్రాప్తిరస్తు Jagabamba, 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 Jagabamba. ఎడిటర్ గౌతమ్ రాజు గారు, ఇంకొక మెయిన్ టెక్నీషియన్ ఒక ఆయన ఉన్నారు, కెమెరామెన్ సర్వేష్ మురారి. సో ఆయన ఏంటంటే ఆయన గురించి నేను చెప్పేది ఏంటంటే చాలా సినిమాలు చేశారు ఆయన కూడా, విక్రమార్కుడు, ఒంటరి, కేడి, ఇవన్నీ అనుకోకుండా ఇట్లాంటివి. ఆయనకి అంటే ఒక కెమెరామెన్ ఒక డైరెక్టర్ వీళ్ళిద్దరూ కనుక ఒక మంచి కమ్యూనికేషన్తో ఉంటే ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ సినిమా రిజల్ట్, ఇది సినిమా ఎగ్జాంపుల్ అండి. అందరూ సింక్లో టెక్నీషియన్స్ కలిస్తే అవును మంచి అవుట్పుట్. అలాగే అంటే ఆల్ క్రూ అనమాట, అంటే ఇంక్లూడింగ్ మా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, దెన్ ఎక్సలెంట్ జాబ్ అనమాట. నా టీం అందరూ కూడా అంటే వాళ్ళే డైరెక్టర్స్ లాగా అనుకుని ఈ సినిమా నేనైతే అలా అనుకుని అలాగా వాళ్ళు అంత హోంవర్క్ చేసి అలాగే డైరెక్ట్ చేస్తున్నాను అనే ఫీలింగ్లో వాళ్ళు, అంటే అసిస్టెంట్ అనగానే జనరల్గా క్లాప్ కొట్టేసాం అయిపోయింది, లేదా ఎడిటింగ్ రిపోర్ట్ చూసాం అయిపోయింది అని అనుకోకుండా డెడికేటెడ్గా చాలా వర్క్ చేశారు వాళ్ళ డిపార్ట్మెంట్, చాలా చాలా బాగా వర్క్ చేశారు. సో ఇలాగా ఆర్టిస్టుల పరంగా కానీ టెక్నీషియన్స్ పరంగా కానీ నాకు వెరీ గుడ్ కోఆపరేషన్ అండి, వెరీ గుడ్ కోఆపరేషన్. చాలామంది ఎవరు చేసిన వేణుమాధవ్, బ్రహ్మానంద్ ఎవరు చేసిన, ఝాన్సీ ఎవరు చేసినా సరే మళ్ళీ సక్సెస్ అవ్వాలి, కళ్యాణరామ్ సక్సెస్ అవ్వాలి, మళ్ళీ సక్సెస్ అవ్వాలి, ఈ రెండు ఫ్యాక్టర్సే వాళ్ళకి ప్రయారిటీ. ఇద్దరు సక్సెస్ని కోరుకుంటూ వాళ్ళ క్రాఫ్ట్స్ కష్టపడి పనిచేసి వాళ్ళ క్రాఫ్ట్స్లో ఇట్స్ వెరీ గుడ్ కోఆపరేషన్ అనమాట. సో అందుకే కెమెరా వర్క్ చూసినా, యాక్షన్ పార్ట్ చూసినా, మ్యూజిక్ చూసినా, అంటే డివైడ్ చేసి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అవునా మేడం? మరి చెప్పరే కలిసి చెప్పాడు గుర్తుపెట్టు చూడండి, లేకపోతే నాకు పైన ఎత్తాడు. జల్దీ జల్దీ చూడు అబ్బాయి అమ్మాయి వేరు, వేరే అమ్మాయి. అయ్యో నా పర్స్ పోయిందండి. ఇంటర్నేషనల్ ప్లేయర్ అవుతావు. చిన్న హ్యాపీ రియాక్షన్, టాప్ మై హ్యాండ్స్ కట్టండి, ఫైట్ స్టార్ట్ అయింది, జరుగుతుంది, ఓకే. లీడ్ ఉంటుంది. లేదు శ్యామ్ లైట్ అవుతుందా? యాక్షన్ సూపర్ అయ్యా, లాస్ట్ బాగుంటాయి, సూపర్ కట్. ఓకే కదమ్మా, ఇప్పుడు కరెక్ట్ చేశారా? అవునండి, ప్రతి ఫ్రేమ్లో కేర్ కనిపిస్తుంది, ఎంతో కష్టపడ్డారనే కేర్ కనిపిస్తుంది. సో
సార్ మల్లి గారు ఇప్పుడు అంటే 3 సినిమాలు మీ అభిమన్యు, తర్వాత భద్రాద్రి, తర్వాత కత్తి ఈవేళ మీరు కత్తి లాంటి డైరెక్టర్గా తెలుగు ప్రేక్షకులు అందరూ అంటే అభినందిస్తున్నారు. ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే కత్తి అనగానే ఓకే అంటే ఒక హీరో కళ్యాణ్ రామ్ కత్తి లాంటి హీరో, మరి చిత్ర దర్శకుడు కత్తి లాంటి డైరెక్టర్, ఒక అద్భుతమైన సినిమా చేశాడని పేరు తెచ్చుకున్నారు. అయితే మళ్ళీ అసలు దర్శకుడు అవ్వాలన్న ఆలోచన ఎప్పుడు కలిగింది, ఎందుకు కలిగింది, ఎలా కలిగింది? జనరల్గా మనం చిన్నప్పటి నుంచి ఎన్ రామారావు గారినే చూస్తుంది, మనకి వేరే ఎవరు తెలియదు యాక్చువల్లీ. సో ఆయన అంటే ఇష్టం వలన అసలు సినిమా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ కలగటం. అంటే ఎన్టీఆర్ గారి మీద ఇష్టం వల్ల సినిమా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. బట్ సినిమా ఫీల్డ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కానీ ఏం చేయాలి అనేది నాకు క్లారిటీ లేదు చదువుకునే రోజుల్లో. బట్ సినిమా అంటే ప్యాషన్, ఏదో సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి, సినిమా చూడాలి ఇలాగే ఉండింది తప్ప అసలు సినిమా ఫీల్డ్కి వెళ్తే ఏం చేయాలి అనేది నాకేం క్లారిటీ లేదు యాక్చువల్గా. సో అలా నాది గ్రాడ్యుయేషన్ అండి, బీకామ్. గ్రాడ్యుయేషన్ మిడిల్లో ఉన్నప్పుడు ఎండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి శివ సినిమా రిలీజ్ అయిందండి, వర్మ గారిది. ఐ థింక్ 89. 20 years పైన 89. శివ సినిమా చూసిన తర్వాత ఎస్ మనం డైరెక్టర్ అయితే బాగుంటుందని అనిపించింది. సో ఆ డైరెక్టర్ అయితే బాగుంటుందని అనిపించిన తర్వాత నేను ఇంకా అక్కడి నుంచి ఏం చేయాలి, ఎలా చేయాలి, ట్రావెలింగ్ అంతా కూడా స్టార్ట్ చేసేది. అంటే మీరు ఎక్కడ హైదరాబాద్? అదే హైదరాబాద్ అంటే విజయవాడ దగ్గర హనుమాన్ జంక్షన్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ రకరకాలుగా ఉన్న నేను అసలు ఫస్ట్ పనిచేసింది ఆషాఢం పెళ్లి కొడుకు 97లో. నేను ఫస్ట్ టైం శ్రీనివాస్ రెడ్డి ఫస్ట్ సినిమా అది. తర్వాత మనసుపడ్డానికి కానీ వీరుకే గారి దగ్గర, తర్వాత సూరి సినిమా ఎడిటర్ శంకర్ గారి దగ్గర సూరి సినిమా, తర్వాత రూపాయి అని ఒక సినిమా, అది అసలు రిలీజ్ అవ్వలేదు బట్ చాలా టీవీలో టెలికాస్ట్ అయింది. సో ఆ సినిమా అయిన తర్వాత బాచి సినిమాకి నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర స్టార్ట్ అయ్యానండి. పూరి గారు రెండో సినిమా. నేను ఆయన దగ్గర ఫస్ట్ అసోసియేట్గా బాచి సినిమా దగ్గర నుంచి అప్ టు ఆంధ్రాల మిడిల్ వరకు. సో ఇందులో మధ్యలో 2 కన్నడ ఫిల్మ్స్ ఉన్నాయి ఆయన వర్క్ చేసినాయి. ఆయన పూరి గారు అప్పు చేశాను. ఇక్కడ తమ్ముడు సినిమాని అక్కడ యువరాజ పేరుతో ఒకటి రీమేక్. సో అది 2 కన్నడ ఫిలిమ్స్. సో ఇలాగా ఆల్మోస్ట్ ఒక 12 ఫిలిమ్స్ నేను జగన్ గారి దగ్గర 8, ప్రీవియస్ 4, టోటల్గా 12 ఫిలిమ్స్ నేను డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను అనమాట. ఎక్కువ సినిమాలు వర్క్ చేసింది పూరి జగన్నాథ్ గారి దగ్గర. ఓకే మళ్ళీ గారు, అంటే మీరు మొదటి సినిమా కళ్యాణ్ రామ్తో చేయాలని అనుకున్నారా? అంటే ఎందుకు అనుకున్నారు? అంటే అక్కడి నుంచి ఆపర్చునిటీ వచ్చిందా, లేకపోతే కళ్యాణ్ రామ్ అంటే అప్పటికి తొలి చూపులోనే ఏదో సినిమా అయింది ఫస్ట్ అంటే చూసారు, సరే నా మొదటి సినిమా అభిమన్యు అనే ఒక సినిమా కళ్యాణ్తో చేయాలని మీరు ముందే డిసైడ్ అయ్యారు? అంటే డైరెక్టర్ అవ్వాలి అనే ఒక యాంగిల్ స్టార్ట్ అయినప్పుడు ఒక కథ పెట్టుకుని ఒక 2 ప్రపోజల్స్ నా దగ్గరికి వచ్చి, ఒక మేజర్ ప్రపోజల్స్ దగ్గరికి వచ్చి రీజన్స్, రకరకాల రీజన్స్ అవి కొంచెం బ్యాక్ అవటం. సో నా దగ్గర ఉన్న కథని ఎవరైతే బాగుంటుందో, బట్ నాకు కావాల్సిన ఒక కమర్షియల్ హీరో. సో అని టక్మని కళ్యాణ్ రామ్ గారిని నేను చూడటం, ఫస్ట్ సినిమా జరుగుతుంది, సరే ఆయన అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళటం. సో ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చేద్దాం మల్లి గారు, అయితే ఇట్లా మనకి ఇట్లా సో దత్తు గారి కంపెనీ నుంచి ఉంది, ఆఫర్ ఉంది మనకి చేయాలి అని చెప్పేసి అంటే ఆయన సాయిబాబా గారిని అటాచ్ చేశారు, దత్తు గారి బ్రదర్. సో సాయిబాబా గారికి నేను కథ చెప్పాను. కథ చెప్తే ఫస్ట్ సిట్టింగ్లోనే కథ చాలా బాగుందమ్మా, నేను ఒకసారి దత్తు గారితో మాట్లాడతాను, బట్ ఇది చాలా యాక్షన్ ఫేజ్ ఉన్న కథ అనమాట. నేను చెప్పిన కథ చాలా బాగా నచ్చి ఆయన దత్తు గారి దగ్గరికి తీసుకెళ్తే కథ అదే చెప్పాడు, మళ్ళీ చాలా బాగా చాలా బాగుంది అది అని. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం ఇట్లా ఒక రీమేక్ ఉంది మన దగ్గర, అది మనం చేయాలి, ఇమ్మీడియట్గా చేయాలనుకుంటున్నాం. సో ఇది చేసే ఉద్దేశం ఉంటే చేద్దాం మళ్ళీ అని చెప్పేసి అంటే అది సినిమా చూపించారు. బాగానే ఉంది కళ్యాణ్ అంటే చేద్దామండి మనకు బాగుంటుంది కదా. సో అలా ఆ రీమేక్ సినిమా చేయటం జరిగింది అనమాట. సో అలా సినిమా నచ్చి చేశారు మొదటి సినిమా అంటే నచ్చి చేశాను. కాకపోతే ఏంటంటే నాకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అంత రాలేదేమో అప్పుడు, ఓపెన్ ఫ్రాంక్గా చెప్తాను. సో అంటే బయట కథ చేసే అంత మెచ్యూరిటీ ఫస్టే రాలేదేమో అని అనిపించింది. సో నా కథ నేను చేసుంటే కనుక అప్పుడు నా కథే కాబట్టి ఇంకొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించాను, చేసేమో తెలీదు, గాడ్ నోస్, బట్ అనిపించింది అంతే. బట్ ఈరోజు నేనేమి అది రీమేక్ చేశాను అనే ఫీలింగ్ అయితే నాకు ఏం లేదు. నేను ఆ రోజు యాజ్ ఎ డైరెక్టర్గా ఎస్ మళ్ళీ నైస్ డైరెక్టర్ అనే పేరు నాకు వచ్చింది ఆ రోజు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఒక చిన్నది ఎక్కడో తెలియకుండా
అది చేస్తుంటే ఎలా ఉండేదో, అది ఫిట్ ఫ్లాప్ మన చేతుల్లో లేదని, ఉండేదేమో అని అనిపిస్తుంది అంతే. నాటుకోడి కూర లాగిస్తానే మనసారా, ఉప్పు కారం ఊరిస్తుంది వయ్యారంగా. పదవే పా పదవే పా. అంటే మీరు అంటే మీ మొదటి సినిమాకి నేను ఫలానా హీరోతో సినిమా చేయాలి అని ఏదైనా అనుకుని అలా ఏం లేదు అని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే నా సినిమా ఇలా చేయాలని ఎప్పుడైనా అనుకున్నారు? లేదు. కానీ అంటే అలా ఏం అనుకోలేదు. కానీ నేను డైరెక్టర్ అవ్వాలి అని అనుకున్న తర్వాత లైఫ్లో బాలయ్యతో సినిమా చేయాలనుకున్నాను. బాలయ్య గారు అంటే ఇప్పుడు అలాంటి ప్రయత్నం కానీ అది కానీ ఇది కానీ ఏం లేదు. అంటే ట్రావెలింగ్లో జరగచ్చు, బట్ అప్పుడు నేను డైరెక్టర్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. బట్ ఎందుకంటే చెప్పాను కదా, ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం అవటం వలన వాళ్ళ అబ్బాయి కాబట్టి బాలకృష్ణ గారు, అంతేగాని ఒక కథ ఉంది లేకపోతే ఒక క్యారెక్టర్ ఇలా ఏం కాదు. అంటే ఒక చిన్న సరదాగా అనుకుంటాం కదా, అలాగా ఆ అభిమానం అలా ఉండి అలా అనిపించింది. బాలయ్యబాబు కత్తి చూసుంటారు, చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఉండుంటారు ఆయన దృష్టిలో. డెఫినెట్గా మరి ఆయన అంతా యువ దర్శకులకు ఇప్పుడు ఇవ్వాలి, యువ దర్శకులతో చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ బోయపాటి సింగ్ గారితో చేశారు సింహ. మరి నెక్స్ట్ సినిమా మీకే రావచ్చు మా కాల్, మేబీ మా ప్రేక్షకులతో పాటు మేము కూడా కోరుకుంటున్నాం బాలయ్య బాబు మీకు త్వరగా కాల్ చేయాలి. గాడ్ బ్లెస్. అంటే రక్తంలో ఉంటుందంటారు, అప్పుడే కలిగించాడు భగవంతుడు అతనికి. ఎన్టీఆర్ గారితో ఏమైనా సినిమా అనుకున్నారా? అంటే తను అంటే యాక్చువల్గా యంగ్స్టరే కాబట్టి మీకు లేదండి. అంటే ఆయన సినిమా చూశాడు, సినిమా చూసి చాలా బాగుంది, మళ్ళీ చాలా బాగా నాకు బాగా పరిచయం ఆయన. అదర్స్ సింహ బృందావనం కత్తి రాసి పెట్టుకోండి మారదు. సో ఆ పరిచయం ఆయన మీద ఆయన నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎట్లా అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఆ టైంకి అది కనెక్ట్ అవటమే, మన దగ్గర ఉన్న కథను పెట్టుకుని చెప్పటం వరకే. సో ఆ టైంకి ఏంటంటే సో మెనీ ఫ్రీక్వెన్సీస్ అన్నీ వర్కౌట్ అవ్వాలండి. ఒక ప్రోడక్ట్ కార్యరూపం దాల్చాలంటే సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ సెట్ అవ్వడానికి కొన్ని హర్డిల్స్ కొన్ని ఇవన్నీ ఉంటాయి. సో ఏమో లైఫ్లో మనం ఏది ఇప్పుడు ఎలా అయినా జరగచ్చు చేయొచ్చు, మనం సిచ్యువేషన్స్ అన్నీ కోఆపరేట్ చేస్తే. సో ఇప్పుడు మల్లికార్జున ఆఫ్టర్ కత్తి లాంటి దర్శకుడు మల్లికార్జున నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి? అంటే ఇంకేమైనా ఫైనలైజ్ అయిందా? లేదండి, ఇంకా అంటే అసలు నేను ఇంకో ప్రాజెక్ట్ ఏం చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా స్టార్ట్ చేయలేదు ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఈ ప్రమోషన్స్లో ఉన్నాను నేను. సో ఇంకొకటి అంటే నేను అనుకున్నది మాత్రం డెఫినెట్గా కత్తి తీసాం, కత్తి లాంటి సినిమా లాగా అయింది. అది పేరు వచ్చింది. సో ఈ పేరు ఇలాగే నిలబడాలి. అట్ ద సేమ్ టైం మళ్ళీ తీస్తే మళ్ళీ అలాగే కమర్షియల్ సినిమా, కమర్షియల్ జానర్లో కిక్కున్న స్క్రిప్టే చేయాలి అనేది నా ఫీలింగ్. ఇంకా అసలు ఏం నేను స్టార్ట్ చేయలేదండి, ఓపెన్గా చెప్పాలంటే ఇంకేం స్టార్ట్ చేయలేదు. ఇది హ్యాపీగా ఉంది. తర్వాత ఈ ప్రమోషన్ కానీ ఇది కానీ ఇదంతా హ్యాపీగా, రిజల్ట్ బాగుంది, చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది అంటున్నారు. సో ఇవన్నీ అంటే బాగున్న దాన్ని కొంచెం ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం. సో అందుకని ఈ ప్రమోషన్లో ఉన్నాను. లెటర్ ఆన్ మేబీ 1 week 10 days మిగిలిన ఫ్యాక్టర్స్ అన్ని ఫైనల్ అయ్యే అవకాశం త్వరగా ఎర్లీగా అంటున్నాం. అది బాలయ్య బాబు గారితో కానీ లేకపోతే ఎన్టీఆర్తో కానీ వినాలని అనుకుంటున్నాం. అంటే మీరు అనుకున్నారు కాబట్టి బాలయ్యతో సినిమా చేయాలని మీరు అనుకున్నారు కాబట్టి. అంటే మల్లి గారు ఇప్పుడు కత్తి అనే ఒక సినిమా గురించి ఒక మాటలో, కత్తి సినిమా ఎందుకు చూడాలి అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏమైనా చెప్తారా? ఎందుకంటే ఇది కత్తిలాంటి సినిమా కాబట్టి. ఎందుకంటే ఏం లేదండి, ఎందుకు సినిమా చూడాలి అంటే ఇట్స్ హ్యూమన్ ఎమోషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ, ఈ సినిమాలో యాక్షన్ ఉంది, లవ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, ఒక ఎమోషన్ ఉందండి, కరెక్ట్గా ఒక ఎమోషన్ ఉంది. సో ఏ వర్గమైన ప్రేక్షకులు వచ్చినా సరే అందరినీ సాటిస్ఫై చేయడానికి ఈ సినిమాకి కావాల్సిన ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయండి ఇంట్లో. సో అందుకని ఈ సినిమా ఎవరైనా చూస్తే డెఫినెట్గా 100కి 200% వాళ్ళు సాటిస్ఫై అవుతారండి. సో అందుకని అంటే ఈ సక్సెస్ వచ్చిందనే మాట పక్కన పెడితే మామూలుగా కూడా నేను ముందు ఒక మాట చెప్పాను, ఎందుకు చూడాలి అంటే రిలీజ్ అవ్వకముందు ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే
ఒక ట్రైలర్ వేశాను, సాంగ్స్ పంపించాను. సో సాంగ్స్ కమర్షియల్గా బాగున్నారు, ట్రైలర్ కిక్ ఉంది. ఎన్నో తప్పులు కాసి ఈ ఒక్క తప్పు కాసి మన ఇంటికి తీసుకెళ్ళిపో ప్లీజ్. అన్నం ఉడికిందో లేదో తెలియదని 4 మెతుకులు చాలు అంటారు. సో నా సినిమా బాగుంది అని చెప్పడానికి ఆ ట్రైలర్ సాంగ్స్ చాలు అని నేను అప్పుడు చెప్పాను. ఇప్పుడేంటంటే ఈ సినిమా సక్సెస్ఫుల్ ఫిల్మ్. సో సక్సెస్ఫుల్ సినిమాని ఆదరించడానికి ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు రెడీగా ఉంటారండి, ముందుంటారు. ఏ భాషా సినిమా అయినా సరే రెడీగా ఉంటారు. సో అందుకని నా సినిమా చూడమని రిక్వెస్ట్ అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సినిమా పర్టికులర్గా ఇంకా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే పైరసీ అండి. పైరసీ వలన చాలా చోట్ల చాలామంది చాలా లాస్ పోతున్నారు. ఇది ఈ ఇండస్ట్రీ చాలా లాస్ పోతుందండి పైరసీ వల్ల. 20 రూపాయలు పెట్టి సినిమా చూడటం వలన చాలామంది 100 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ, ఈ ఇండస్ట్రీ నమ్ముకున్న కుటుంబాలు, వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు. సో దయచేసి పైరసీని ప్రోత్సహించకండి. మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి, ఆడియన్స్ కోసం చాలా కష్టాలు పడి అంటే మేము అంటే కెరియర్స్ పెట్టుబడిగా పెట్టి, డబ్బులు పెట్టుబడి పెట్టి, మా లైఫ్ని కూడా పెట్టుబడిగా పెట్టి మేము సినిమాలు చేస్తున్నాం యాక్చువల్గా, ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఇట్లా అందరూ కూడా. సో ఇదంతా ఎవరు అంటే ఎంటర్టైన్ చేయడానికి, జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి, దానివల్ల మేము బతకటానికి ఇండస్ట్రీ. సో మీరు ఎంటర్టైన్ అయితే ఇండస్ట్రీ బతుకుతుంది, వేల కుటుంబాలు బతుకుంటాయి. మీరు ఎంటర్టైన్ అవుతుంటారు, ఇండస్ట్రీ బతుకుతూ ఉంటుంది. సో రెండు ఏదో ప్రజాసేవ చేస్తున్నాను మాత్రం కాదు. సో మీరు ఎంటర్టైన్ అవుతారు, మా ఇండస్ట్రీ కూడా బతుకుతుంది. దయచేసి అందుకని పైరసీని ప్రోత్సహించకండి, రైట్ వేలో సినిమా చూడండి, సినిమా థియేటర్కి వెళ్ళండి, గుడ్ క్వాలిటీ, గుడ్ పిక్చరైజేషన్స్, గుడ్ విజువల్స్ అన్నీ మీకు ఒక క్వాలిటీ ప్రోడక్ట్, గుడ్ సౌండింగ్ అని క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది. అంటే దర్శకుడు ఏ దృక్పథంతో సినిమా తీసాడో అది మీకు కరెక్ట్గా రీచ్ అవుతుంది. అక్కడే రీచ్ అవుతుంది. లేదనుకోండి ఆ సగం కనపడి సగం కనపడక డైలాగులు వినపడక ఇలాంటిది కాదు, రాంగ్ జడ్జిమెంట్ ఉంటుంది. సో అందుకని దయచేసి ప్రేక్షకులందరికీ కోరేది ఒకటే, దయచేసి పైరసీని ప్రోత్సహించకండి. సో ఈ తెలుగు ఇండస్ట్రీ మీకోసం ఉంది, దాన్ని బతికించడానికి మీరు పైరసీని ప్రోత్సహించకుండా ఉంటే డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీ బాగుంటుంది. దయచేసి థియేటర్లోనే సినిమా చూడండి అని చెప్పేసి నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదండి, కత్తి లాంటి సినిమా తీయాలని చాలామంది అనుకుంటారు, కానీ కత్తి లాంటి కథ కావాలి. అలాంటి కత్తి లాంటి కథకి కత్తి లాంటి సంభాషణ కావాలి. అలా కత్తి లాంటి కథకి కత్తి లాంటి స్క్రీన్ ప్లే కావాలి, కత్తి లాంటి నటీనటులు, కత్తి లాంటి టెక్నీషియన్స్, ఇలా ఇంతమందిని క్లబ్ చేసి ఒక కత్తి లాంటి హీరోని పెట్టి ఓ కత్తి లాంటి యువ దర్శకుడు మన మల్లికార్జున గారు తీసిన సినిమా కళ్యాణ్ రామ్ కత్తి అని పేరు పెట్టి ఏదో మామూలు సినిమా తీయకుండా కత్తి లాంటి సినిమా తీసి ఈరోజు తెలుగు ప్రేక్షకులందరినీ ఆనందింపజేసేలా ఒక మంచి సినిమా తీసిన మల్లికార్జున గారు తమ ఒక విలువైన టైంను మనకు కేటాయించి మనతో అంటే ఈ కాసేపు ఆ సినిమా గురించి ఆయన అన్ని విషయాలు మనం చెప్పడం చాలా ఆనందంగా ఉందండి. మా స్టూడియోకి వచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నమస్తే అండి. जय जय राम जय जय राम जय जय राम जय जय राम जगदभिराम तारक राम नी दीवेनलु अभयाले चलुवल पंदिल्लु నీ కనుసన్నలు కలకాలం మేముంటే చాలు ఒకే ఒక దండలో నీ రంగు రంగుల పువ్వులమై ఉన్నాం అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం రమయ్య నీవే మాకు దైవం నీ నేడే మాకు రామరాజ్యం నీ పలుకే మాకు వేద మంత్రం నీ నడకే మాకు ధర్మసూత్రం